హరివర్ధన్ని దేవుడమ్మ నుండి కాపాడి ఇంటికి తీసుకొచ్చిన దేవ ఇంతకు ఏం జరిగింది? అసలు హరివర్ధన్ని దేవుడమ్మ నుండి కాపాడడం ఏంటి? అసలు హరివర్ధన్ దేవుడమ్మ దగ్గరే ఉన్నాడన్న విషయం దేవ ఎలా తెలుసుకుని ఇంటికి తీసుకొస్తానని మాటిచ్చాడు మిథునకు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నాచతగా అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా హరివర్ధన్ని గుడి దగ్గర నుంచి తీసుకువెళ్ళిపోవడం అయితే జరుగుతుందే కానీ వాళ్ళ వెనకాలే పెట్రోల్ బంకులో ఇంకా వీళ్ళు కనిపించేసరికి ఎవరిని కిడ్నాప్ చేశారా అని చెప్పాను కానీ ఎవరిని లేదన్నా అని చెప్పనేసరికి మీరు కిడ్నాపులు చేసేవాళ్లే కదా అనగానే ఏమీ లేదన్నా ఏమీ లేదు అని చెప్పనేసరికి రాదేవా వెళ్దాము అని చెప్పి మిథున కాస్త పిలవడంతో దేవా వచ్చి వెళ్ళిపోతాడు. హరివర్ధన్ని కిందకి నొక్కేయడంతో హరివర్ధన్ వాళ్ళ దగ్గరే ఉన్నాడన్న విషయం తెలుసుకోకపోవడంతోనే ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయేసరికి దేవా అని చెప్పి ఫోన్ చేస్తాడు పురుషోత్తం. ఎందుకంటే హరివర్ధన్ని కిడ్నాప్ చేశారన్న విషయం అందరికీ తెలిసిపోతుంది కాబట్టి వీళ్ళకి ఇంకా తెలియకపోవడంతో ఫోన్ చేసేసరికి ఏంటన్నా ఫోన్ చేస్తే నేను అక్కడికే వచ్చేవాడిని కదా, ఇంటికి రమ్మని ఎందుకన్నా ఫోన్ చేసావు అని చెప్పనేసరికి ఇది చాలా సీరియస్ మ్యాటర్ అని చెప్పనేసరికి ఏమైందన్నా అని చెప్పనగానే ఏమైందా, హరివర్ధన్ గారిని కిడ్నాప్ చేశారంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావన్నా అని చెప్పాను కానీ ఎవరో గుడి నుంచి హరివర్ధన్ గారిని కిడ్నాప్ చేశారంట, ఈ విషయం నీకు ఇంకా తెలియదా ఏంటి అని చెప్పాను కానీ నాకు నిజంగా తెలియదన్నా అని చెప్పనేసరికి మిథునకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏం మాట్లాడుతున్నావు దేవా అని చెప్పాను కానీ అవును మీ నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారంట అని చెప్పనేసరికి ఇప్పుడే వెళ్తానని చెప్పి హడావిడిగా వెళ్తాడు దేవాయి. మిథునైతే వెళ్ళేసరికి ఏడుస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని చెప్పాను కానీ మీ నాన్నగారు కోపంతో వెళ్ళిపోయారు అని అనుకున్నానే తప్ప అక్కడి నుంచి ఎవరో మీ నాన్నగారిని ఎత్తుకెళ్లారు అన్న విషయం తెలుసుకోలేకపోయాను అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా ఇంకా మిథున కంగారు పడిపోతుంది. నాన్నకేమీ కాదు, నాన్న క్షేమంగా వస్తారనగానే ఎప్పుడూ లేనిది ఈ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడూ జరగంది ఇప్పుడు జరగడం ఏంటో నాకు చాలా భయంగా ఉందమ్మా, మీ నాన్నకి ఏదైనా జరుగుతుందని నాకు చాలా కంగారుగా ఉంది అని చెప్పి ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది లలిత అయితే. అమ్మ నువ్వేం కంగారు పడకు, నేను దేవాతో మాట్లాడతాను, దేవాని నేను ఏదో రకంగా కలుస్తాను, దేవాకి నాన్న ఎక్కడున్నారనేది ఖచ్చితంగా తెలుస్తుంది, లేదంటే దేవా ఏదో రకంగా తీసుకొస్తాడు అనగానే మీ నాన్న ఎక్కడున్నాడో దేవాకి ఎలా తెలుసు, దేవా కానీ కిడ్నాప్ చేయించాడా ఏంటి అనగానే ఏం మాట్లాడుతున్నావు వదినా, మా ఆయన అంతకు దిగజారిపోలేదు అని చెప్పనేసరికి ఏమో మీ ఆయనకి తెలుసు అన్నట్టు మాట్లాడుతున్నావు కదా అని చెప్పాను కానీ నా భర్త దేన్నైనా సరే సాధించగలరు, నాన్న ఎక్కడున్నారో తెలుసుకుని నాన్నను ఖచ్చితంగా తీసుకొచ్చే బాధ్యత నాది, నాన్నకి ఏ ప్రమాదం జరగకుండా తీసుకొచ్చే బాధ్యత నాదమ్మా అని చెప్పి వెంటనే బయలుదేరి వెళ్తుంది. దేవా అని చెప్పి ఫోన్ చేసేసరికి ఎక్కడున్నావు మిథున అని చెప్పాను కానీ ఇప్పుడే నేను మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాను అనగానే వస్తాను, నువ్వు కంగారు పడకు అని చెప్పి ఇంకా అక్కడే ఉండమనేసరికి దేవా కాస్త వస్తాడు. ఏమైంది అసలు ఎలా అని చెప్పాను కానీ గుడి దగ్గర నుంచే తీసుకువెళ్ళారంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ రోజు అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర వాళ్ళు కిడ్నాప్ చేశారా అని అడిగాను కాబట్టి వాళ్ళే వీళ్ళు అయ్యుంటారా అని చెప్పి ఇంకా అనుకుంటాడు దేవ. అనుకున్నవాడు కాస్త దేవ మా నాన్న క్షేమంగా తీసుకొస్తావా అనగానే నేను చెప్తున్నాను మిథున, మీ నాన్నకు ఏ ప్రమాదం జరగకుండా క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది, మీ నాన్నకి ప్రమాదం రానివ్వను, నేను చూసుకుంటాను, మీ నాన్నకు ఏ ప్రమాదం లేకుండా మీ ఇంటికి తీసుకొస్తాను, అప్పటి వరకు నువ్వు ఈ ఇంటి దగ్గరే ఉండు అని చెప్పి ఇంకా దేవా కాస్త వెళ్ళిపోయినాడు. ఇంకా హరివర్ధన్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారంటారా చోటు అని చెప్పనేసరికి ఎవరు చేస్తారన్నా అని చెప్పాను కానీ నాకు తెలిసి ఆ దేవుడమ్మ మీదే నా అనుమానం, నన్ను జైల్లో పెట్టించి ఏదో చెయ్యాలని చూసింది కానీ ఆ అవకాశం లేకపోయేసరికి అంటే దేవుడమ్మే చేసుంటుందంటావా అన్నా అని చెప్పాను కానీ దేవుడమ్మకు తప్ప ఎవరికి అవకాశం లేదు, దేవుడమ్మే చేసుంటుంది అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలా తప్పించాలి, దేవుడమ్మ ఏదైనా ప్లాన్ చేసిందంటే గట్టిగానే ప్లాన్ చేస్తుంది కదా, మరి
సార్ని ఎక్కడ దాచిపెట్టిందో ఏంటో ఎలా తెలుసుకోవాలి అని చెప్పనేసరికి అదే అర్థం కావట్లేదురా, ఎక్కడ దాచిపెట్టింది అనేదే తెలియడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామన్నా, ఎలా తెలుసుకుంటావు అని చెప్పాను. కానీ తెలుసుకోవాలరా, మిథునకు మాట ఇచ్చాను, నేను ఎప్పుడూ మిథునకు మాట ఇవ్వలేదు, మాట ఇచ్చాను కాబట్టి ఖచ్చితంగా జడ్జి గారిని తీసుకొచ్చి మిథునకు అప్పచెప్పాలి అని చెప్పనేసరికి అదే ఎలా అన్నా, ఎలా అవకాశం ఉంటుంది అని చెప్పనేసరికి పురుషోత్తమన్నని అడుగుతాను. అన్నా, నువ్వు పురుషోత్తమన్నని సహాయం అడగడం ఏంటన్నా? పురుషోత్తమన్నే నీ సహాయం అడుగుతాడు, నువ్వు పురుషోత్తమన్నను సహాయం అడగొద్దన్నా. ఎలా తెలుసుకుంటావన్నా అనగానే తెలుసుకుంటాను అని చెప్పి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి అన్నా చెప్పన్నా అని చెప్పనేసరికి ఎక్కడున్నావరా అని చెప్పాను. కానీ నేను బయట ఉన్నానన్నా అని చెప్పాను. కానీ నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పనేసరికి చెప్పన్నా, నీ కోసం నేను ఏదైనా చేస్తానన్నా అనగానే జడ్జి హరివర్ధన్ గారిని దేవుడమ్మ మనుషులు కిడ్నాప్ చేశారా లేదా అని చెప్పనేసరికి అది అన్నా అనగానే చెప్పురా అని చెప్పనేసరికి చేశారన్నా అని చెప్పాను. కానీ ఎక్కడ దాచిపెట్టారో చెప్పు, నాకు అంతకు మించి నువ్వు నాకు సహాయం చేయనవసరం లేదు అనగానే నీ కోసం ప్రాణాలైనా ఇస్తానన్నా, నా తల్లికి నీ రక్తం ఇచ్చి మరీ కాపాడావు, నీ కోసం ఈ మాత్రం చేయలేనా అన్నా? పలానా చోట దాచిపెట్టారన్నా, నేను కావాలంటే నేను అక్కడికి వెళ్ళి నీకు లైవ్ లొకేషన్ పంపిస్తానన్నా, నువ్వు వచ్చి కాపాడన్నా అని చెప్పనేసరికి సరేరా జాగ్రత్త, నాకు పంపించగానే నువ్వు నాకు పంపించినవి డిలీట్ చేసేసుకో, నువ్వు నాకు సహాయం చేసావు కదా అని నేను నిన్ను రిస్క్లో పడేయలేను అని చెప్పాను. కానీ సరే అన్నా, ఇప్పుడే వెళ్తానన్నా, ఒక్క 10 నిమిషాలు వెయిట్ చేయన్నా, హరివర్ధన్ గారిని ఏమీ చేయలేదు కదా అనగానే లేదన్నా, ఇప్పుడే దేవుడమ్మ అక్కడికి వెళ్తుంది, ఏం చేయరన్నా, కానీ చంపడానికే ప్లాన్ చేశారన్నా, నువ్వే తొందరగా వీలైనంత తొందరగా వచ్చి కాపాడాలన్నా అని చెప్పనేసరికి సరే నేను వస్తాను అని చెప్పి ఇంకా చెప్తాడు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి కాస్త వీడు వెళ్తాడు. దేవాకి ఎలా పరిచయం అవుతాడంటే దేవా ఒకసారి బండి మీద వెళ్తూ ఉండగా ఇంకా తనకు యాక్సిడెంట్ అవ్వడంతో దేవా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత హాస్పిటల్ బిల్లు కట్టడంతో పాటు బ్లడ్ పోయిందనగానే బ్లడ్ ఇస్తాడు. తీరా మోసి వచ్చేసరికి దేవుడమ్మ మనిషి, అన్న దేవా అన్న నువ్వా అని చెప్పాను. కానీ ఎవరు నువ్వు అని చెప్పనేసరికి నేను దేవుడమ్మ దగ్గర పని చేస్తానమ్మా అని చెప్పనేసరికి ఏమైందమ్మా అని చెప్పాను. కానీ నాకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడిపోతే ఈ అబ్బాయి తీసుకొచ్చాడు, రక్తం ఇచ్చాడు, హాస్పిటల్ బిల్లు కూడా కట్టేశాను అని చెప్పాను. కానీ అన్న నీకు నేను ఈ జన్మలో రుణం తీర్చుకోలేనన్నా, డబ్బులైతే ఇవ్వగలను కానీ రక్తం ఇచ్చి మరీ కాపాడావు కదన్నా, నీకు ఎప్పుడు ఏ సహాయం కావాల్సినా కానీ నేను చేస్తానన్నా, నేను దేవుడమ్మ దగ్గరే పని చేస్తానన్నా, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా సరే నా సహాయం కోసం నువ్వు ఫోన్ చేయన్నా, నా ప్రాణమైనా ఇస్తానన్నా అని చెప్పి వెంటనే అప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఇచ్చేసరికి వెంటనే దేవుడమ్మ అని అనుమానం వచ్చింది కదా, ఫోన్ చేసి అడిగేసరికి ఇంకా తెలుస్తుంది. తెలియడంతో ఇంకా 10 నిమిషాల్లో లొకేషన్ పంపిస్తాడు కదా, పంపించేసరికి వెళ్తాడు. అన్నా నేను వస్తానన్నా అనగా వద్దురా, నేనే వెళ్ళి తేల్చుకుంటాను దేవుడమ్మతో, మిథున వాళ్ళ నాన్నను నేనే క్షేమంగా తీసుకొస్తాను అని చెప్పి ఇంకా వెళ్తాడు దేవ. వెళ్ళేసరికి దేవుడమ్మ అక్కడ బయట జనాలందరూ కూడా ఉంటారు, అందరినీ కూడా కొట్టి లోపలికి వెళ్ళేసరికి హరివర్ధను ఎదురుగా కుర్చీలో కట్టేసి ఉంటారు. ఇంకా ఎదురుగా దేవుడమ్మ కూర్చుని ఇంకా గన్ను గురిపెట్టి ఉంటుంది. ఇంకా దేవ బయట ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి ఏంటి ఇంతమందిని కొట్టి ఇక్కడి నుంచి జడ్జి హరివర్ధన్ని తీసుకుని వెళ్ళిపోదామనుకుంటున్నావా? పిల్లనిచ్చిన మామగారు కాబట్టి కాపాడి తీసుకువెళ్దామనుకుంటున్నావా? అది నీ తరం కాదు. ఈ దేవుడమ్మ దగ్గరికి ఒక్కసారి ఎవరైనా ఒకటి అనుకుని వచ్చారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి అది వచ్చి తీరుతుంది. ఇక్కడ హరివర్ధన్ చావు రాసి పెట్టాను, హరివర్ధన్ చావు ఇక్కడే ఉంది అని చెప్పి మాట్లాడేసరికి జడ్జి గారిని ఏదైనా చెయ్యాలి అనుకుంటే నెక్స్ట్ మినిట్ దేవుడమ్మ ఉండదు. బై ఎలక్షన్స్ వచ్చి ఎమ్మెల్యేగా పురుషోత్తమన్న ఎక్కి కూర్చుంటాడు అని చెప్పనేసరికి ఏంట్రా ఈ దేవుడమ్మని చంపేస్తావా అనగానే నా వాళ్ళు అని నేను ఒకరిని అనుకున్నానంటే వాళ్ళ జోలికి వచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే నేను వదిలిపెట్టను. ఆయన మిథున వాళ్ళ నాన్న, మిథునకు మాట ఇచ్చి వచ్చాను, మీ నాన్నగారిని క్షేమంగా తీసుకువస్తాను అని చెప్పి ఖచ్చితంగా ఆయన ఒంటి మీద చిన్న దెబ్బ కూడా పడకుండా తీసుకుని వస్తాను అని చెప్పి
దేవా చెప్పేసరికి అది నీ తరం కాదు, వీడిని కూడా ఇక్కడే కట్టి పడేయండిరా, అసలు వీడి మీద ఉన్న శత్రుత్వమే కదరా వీడి మీదకి తిరిగింది అని చెప్పాను. కానీ నీ కొడుకు అనవసరంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేశాడు. ఆడపిల్లలంటే ఆట వస్తువులు అనుకుంటున్నావా? నువ్వు ఒక ఆడదానివే కదా, మరి ఒక ఆడదాని జీవితాన్ని నాశనం చేసిన నీ కొడుకుకి శిక్ష పడాలి అని అనుకోవడంలో తప్పలేదు కదా. దేవా శిక్ష వేశాడు కాబట్టే దేవా తప్పు చెయ్యలేదనే నేను దేవా తరపున వాదించి మరీ దేవాని విడుదల చేయించాను. అలాంటిది నీ కొడుకు తప్పు చేయలేనట్టుగా మాట్లాడతావేంటి? తప్పు చేశాడు, నీ కొడుకు తప్పు చేశాడు కాబట్టే నీ కొడుకుకి శిక్ష పడేటట్టు చేస్తాను, ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి హరివర్ధన్ కాస్త అంటాడు. అసలు ఏ ధైర్యంతో మీరిద్దరూ ఇలా మాట్లాడుతున్నారు? ఇద్దరూ నా బందీలుగానే ఉన్నారు. మీరిక్కడి నుంచి తప్పించుకుని బయటకి వెళ్ళగలరా? నా కొడుకుకి శిక్ష వేయగలరా? ఏది మీకు సాధ్యం కాదు అని చెప్పాను. కానీ ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి వెళ్తాము, నీ కొడుకుకి శిక్ష పడుతుంది, దేవా మీద నాకు ఆ మాత్రం నమ్మకం ఉంది అని చెప్పి హరివర్ధన్ అంటాడు. నేను నా భార్య మిథునకు మాటిచ్చి వచ్చాను, నీ తండ్రిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తానని, ఖచ్చితంగా తీసుకెళ్ళి అప్పగిస్తాను అని చెప్పి దేవా అంటాడు. అనేసరికి వీళ్ళిద్దరినీ లేపేయండిరా అని చెప్పాను. కానీ ఇంకా వెంటనే దేవా మీదకి వచ్చేసరికి దేవా కాళ్ళతో ఫైట్ చేసి మరీ ఆ కుర్చీని విరగొట్టి మొత్తానికైతే ఇంకా అక్కడ చాలా పెద్ద ఫైటే చేసి అందరినీ కొట్టేసి ఒక గన్న తీసుకుని ఇంకా అంటే దేవుడమ్మ దగ్గర ఉన్న గన్న తీసుకుని దేవుడమ్మకే గురిపెట్టి, ఇప్పుడు చెప్పు ఏమన్నావు? 10 నిమిషాల క్రితం మేమిద్దరం నీకు బందీలుగా ఉన్నాం కాబట్టి నువ్వు మమ్మల్ని లేపేస్తావా? ఇప్పుడెవరు బందీలుగా ఉన్నారు? ఇప్పుడెవరిని లేపేయగలరు? ఒక్క క్షణం పట్టదు ట్రిగ్గర్ నొక్కడానికి. ట్రిగ్గర్ నొక్కిన వెంటనే నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది. నెక్స్ట్ మినిట్ బై ఎలక్షన్స్ వస్తాయి, నొక్కమంటావా? మేమంత ఈజీగా ప్రాణాలు తీయం. నీ కొడుకు కోలుకున్న తర్వాత అమ్మాయికి న్యాయం చేస్తే బాగుంటుంది, లేదంటే మాత్రం తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. జీవితాంతం నీ కొడుకు జైల్లోనే ఉంటాడు అని చెప్పి హరివర్ధను ఇటు దేవా ఇద్దరు కూడా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి కాస్త హరివర్ధన్ని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. దేవా ఇంటికి వచ్చేసరికి నాన్న అనుకుంటూ మిథున పరుగున వెళ్తుంది. ఏమండి అనుకుంటూ వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా మీకేం కాలేదు కదా నాన్న అని చెప్పాను. కానీ దేవా ఉండగా నాకేమవుతుంది అని చెప్పనేసరికి నీకు మాట ఇచ్చాను కదా మిథున, మీకు మాట ఇచ్చినట్టుగా మీ నాన్నను తీసుకొచ్చాను, ఇదిగో మీ నాన్న అని చెప్పనేసరికి దేవాను హత్తుకుంటుంది మిథున. చాలా థ్యాంక్స్ దేవా అని చెప్పాను. కానీ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి? నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి మాట నిలబెట్టుకున్నాను అని చెప్పి ఇంకా దేవా కాస్త చెప్తాడు. చెప్పేసరికి సరే ఇంకా నేను వెళ్ళొస్తాను అనగానే, అదేంటి దేవా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పాను. కానీ నేను మీ నాన్నకు కూడా మాట ఇచ్చాను, నిన్ను ఇక్కడ వదిలేస్తానని. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా, అందుకే ఇంకా నువ్వు నా జీవితంలోకి రావద్దు, నేను నిన్ను పూర్తిగా వదిలించుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు నా మనసులో ఉన్నావో లేవో అనేది తర్వాత విషయం, కానీ మీ నాన్న బాధపడుతూ ఉంటే మాత్రం నేను తట్టుకోలేను. నా కన్న తండ్రి నా గురించి ఎంతలా బాధపడుతున్నాడో మీ నాన్న కూడా నీ గురించి అంతే బాధపడుతున్నాడు. మీ నాన్నను బాధ పెట్టి నేను అక్కడ సంతోషంగా ఉండలేను అని చెప్పి ఇంకా దేవా కాస్త వెళ్ళబోయేసరికి దేవా చేతిని కాస్త హరివర్ధన్ పట్టుకునేసరికి వదులు మిథున అని చెప్పనేసరికి పట్టుకున్నది మిథున కాదు నేను అని చెప్పి అనగానే ఒక్కసారిగా దేవా వెనక్కి తిరిగి చూస్తాడు. మీరు పట్టుకోవడం ఏంటి? మీ అమ్మాయిని మీకు అప్పచెప్తాను అని చెప్పాను కదా, మీకు అప్పగించాను కదా, ఇంకెందుకు నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పాను. కానీ నా కూతుర్ని నాకు అప్పగిస్తాను అని మాటిచ్చావు, సరే మరి నా కూతురు సంతోషంలో నేను ఉండాలి అనుకుంటున్నాను కదా, నా కూతురు నీతో ఉంటేనే సంతోషంగా ఉంటుంది, నీతో ఉంటేనే హ్యాపీగా ఉంటుంది. అలాంటిది నా కూతుర్ని నీ నుంచి దూరం చేసి నా కూతుర్ని నేను బాధ పెట్టలేను. నా కూతురు సంతోషమే నాకు ముఖ్యం. నా కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ పెట్టి ఆలోచన నాకు లేదు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పాను. కానీ నిజం మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు మిథునని నీ నుంచి దూరం చెయ్యాలని, మిథున నీతో ఉంటే సంతోషంగా ఉండదని, తను నీతో ఉంటే
తన ప్రాణానికి భద్రత ఉండదని నేను అనుకున్నాను. కానీ నా కూతురికైనా నాకైనా నీతో ఉంటేనే భద్రత ఉంటుందని నాకు ఈరోజు అర్థమైంది. నా కూతురు నిన్ను కోరుకున్నప్పుడు, నీతో దానికి ముడిపడినప్పుడే నాకు అప్పుడు తెలియలేదు. మీ ఇద్దరికీ నిజంగా దేవుడే రాసి పెట్టాడని ఇప్పుడు అనిపిస్తుంది. మీ ఇద్దరికీ ఆ దేవుడు రాసి పెట్టాడు కాబట్టి మీ ఇద్దరు ఇలా కలిసి ఉన్నారు. మీ ఇద్దరిని విడదీసి నేను తప్పు చేయలేను. మొదట్లో అనుకున్నాను, వీడు రౌడీ, వీడితో నా కూతురు ఏం సంతోషంగా ఉంటుంది, వీడి వల్ల నా కూతురికి ప్రాణాపాయ ప్రమాదం ఉంది అనుకున్నాను. కానీ తర్వాత నువ్వు మిథున చెప్పినట్టుగా నువ్వు మా ఇంటికి రావడం, మా ఇంట్లో ఉండడం, నా చిన్న కూతురు నీ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడడం అంతా అర్థం చేసుకున్న తర్వాత అల్లుడుగా అంగీకరించాలనుకున్నాను. మళ్ళీ నా కూతురు ప్రమాదంలో పడేసరికి నా కూతుర్ని బాధ పెట్టి నా కూతుర్ని అక్కడ ఉంచి ఇంకెంత పెద్ద ప్రమాదం వస్తుందో అని నా కూతుర్ని నీ నుంచి శాశ్వతంగా దూరం చేయాలనుకున్నాను. అది ఎంత పెద్ద తప్పో ఎంత పెద్ద పొరపాటో నాకు ఇప్పుడంతా అర్థమవుతుంది. నిన్ను నా కూతుర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేయలేను దేవా. నిన్ను బాధ పెట్టి నా కూతుర్ని బాధ పెట్టి నేను ఉండలేను. నన్ను క్షమించు దేవా అని చెప్పనేసరికి మీరు నాకు క్షమాపణ చెప్తున్నారేంటి అనగానే అమ్మ మిథున అని చెప్పి అనేసరికి మిథున కాస్త దగ్గరికి వస్తుంది. ఈరోజు చెప్తున్నాను, నా కూతురికి తగ్గ భర్తవు నువ్వే. నా కూతుర్ని క్షేమంగా చూసుకో. కానీ నాకు ఒక మాట ఇవ్వగలవా? నా కూతురికి ఏ ప్రమాదం రాకుండా చూసుకుంటాను అని చెప్పనేసరికి మాటిస్తున్నాను సార్. మీ అమ్మాయికి ఏ ప్రమాదం రాకుండా, మీ అమ్మాయి కళ్ళల్లో నీళ్లు లేకుండా నేను చూసుకుంటాను, మీకు మాటిస్తున్నాను అని చెప్పి ఇంకా దేవ కాస్త చెప్పేసరికి ఇంకా దేవ మిథున ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు. సంతోషపడేసరికి వెళ్ళొస్తామనగానే సరే వెళ్ళిరండి, క్షేమంగా వెళ్ళిరండి అని చెప్పాను. కానీ ఇంకిద్దరు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఏంటి నాన్న ఏం చేశారు మీరే ఆ దేవాగాడిని అల్లుడుగా అంగీకరించారా అని చెప్పనేసరికి అవును అంగీకరించాను అనగానే మీకేమన్నా పిచ్చి పట్టిందా మామయ్య అనగానే ఏం మాట్లాడుతున్నావు మామయ్యతో మాట్లాడవలసిన పద్ధతి ఇదేనా? నా కూతురు భవిష్యత్తు గురించి నేను ఆలోచించుకుంటాను, నీకేం సంబంధం ఉంది? నువ్వు కేవలం ఇంటి కోడలి మాత్రమే, నాకంటే ఎక్కువ బాధ్యత నీకు లేదు కదా. ఎక్కడ నా కూతురు దేవగాడిని పెళ్లి చేసుకుంటే ఆస్తి కూడా వాళ్ళకి వెళ్ళిపోతుందని నువ్వు బాధపడుతున్నావు. నా కూతురు బాధపడుతుందని కాదు నీ బాధంతా, ఆస్తి వెళ్ళిపోతుందనే కదా ముందే నీ మొగుడి పేరు మీద రాసేమని చెప్పావు అని చెప్పనేసరికి అది కాదు మామయ్య అనగానే ఇంకా చాలు త్రిపుర, నువ్వు మీ నాటకాలు చాలు. ఇన్ని రోజులు నేను మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయమంటే ఏంటో అనుకున్నాను. పోనీ మీ తమ్ముడికిచ్చి పెళ్లి చేయకపోయినా దేవగాడిని చేసుకుని అక్కడే ఉండిపోయినా ఆస్తి మాత్రం పోకూడదని నీ మొగుడికి పేరు మీద రాయమని రాహుల్ పేరు మీద రాయించమని రాహుల్కి ఉసుగొలిపి పంపించావు. వాడమాయకుడే, నిన్ను చేసుకున్న తర్వాతే వాడు ఈ రకంగా తయారయ్యాడు. నీ రకంగా తయారయ్యేటట్టు నువ్వే చేసావు. వాడికి అలాంటి ఆశలేమీ లేవు. తండ్రి మాట జవదాటనివాడు అంతే తప్ప ఎదురు సమాధానం చెప్పేవాడు కాదు. నాకు అసలు బుర్ర ఉందా అని అడుగుతావా? నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా తెలిసే మాట్లాడుతున్నావా అంటూ గట్టిగా అడిగేసరికి నోరు మూసేస్తుంది. పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటుకొచ్చినట్టల్లా మాట్లాడడమే. ఇదేనా చెప్పి పంపించారు మీ ఇంట్లోని? ఇలా మీ మాంగారి మీద తిరగపడమనా పంపించారు? లేక ఆస్తి అందిన కాడికి తీసేసుకుని ఆడబడుచులను బాధ పెట్టమని పంపించారా? నీ ఆస్తి నీకున్న విలువ ఏమాత్రం తగ్గదు త్రిపుర. నా కూతుళ్ళ విషయంలో మాత్రం నువ్వు కలగ చేసుకుంటే బాగోదు. అది నీకు మర్యాద కాదు అని చెప్పి ఇంకా చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడకుండా లలిత స్నానానికి నీళ్లు పెట్టు అని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి ఎందుకే నీకేమన్నా పిచ్చా ఏంటి అనగానే మీ నాన్న అందరి ముందు నన్ను తిడతారా అనగానే ఎంతమంది ముందు తిట్టాడు? రోడ్డు మీద ఏమీ నిన్ను తిట్టలేదు కదా. అయినా నువ్వు మా నాన్నను పట్టుకుని అంత మాట అనడం ఏంటి? నువ్వు ఏం చెప్పినా చేస్తున్నాను కదా అని చేతకాని వాడిని అనుకుంటున్నావా? మా నాన్న గౌరవం విషయానికి వస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోని త్రిపుర. నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను, ఏదైనా మాట అనే ముందు జాగ్రత్తగా మాటను. మా నాన్నని తక్కువ చేసి అవమానకరంగా మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి గట్టిగా చెప్తాడు. ఇంకా
రాహుల్ కూడా. ఇంకా మిథున త్రిపుర ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో దేవా హరివర్ధన్ గారు అని చెప్పాను కానీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేశారు అత్తయ్య. మా నాన్నే నా చేతిని నా భర్త చేతితో కలిపారు అని చెప్పనేసరికి ఏంటమ్మా మిథున ఏంటి నువ్వనేది అనగానే అవును, నా భర్త నన్ను వదిలేసి వచ్చేస్తుంటే మా నాన్నే పిలిచి నా చేతిని దేవా చేతిని కలిపి మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండండి, మీ ఇద్దరిని విడదీయలేను కూడా అని చెప్పి మా నాన్నే మా ఇద్దరి చేతుల్ని కలిపారు అని చెప్పనేసరికి అందరూ కూడా చాలా సంతోషపడిపోతారు. ఇంకా సూర్యకాంతం అయితే ఏంటిది ఓసిని అమ్మమ్మో ఇది ఇంటి కోడలుగా ఉండిపోతుందన్నమాట అని చెప్పాను కానీ ఏంటి దేవా అని చెప్పాను కానీ అవును నాన్న మిథునను నన్ను భర్తగా అంగీకరించారు అని చెప్పనేసరికి చాలా సంతోషం రా, హరివర్ధన్ గారికి ఏం కాలేదు కదా, క్షేమంగానే కాపాడి తీసుకొచ్చావు కదా అనగాని క్షేమంగానే కాపాడి తీసుకొచ్చాను నాన్న అని చెప్పి ఇంకా దేవా చెప్తాడు. చెప్పేసరికి సరే వెళ్ళి స్నానం చేసిరా దేవా అని చెప్పాను కానీ రండి అని చెప్పి మిథున కాస్త లోపలికి తీసుకువెళ్తుంది. చాలా సంతోషంగా ఉందని చెప్పనే కానీ ఈ లోపు లలిత ఫోన్ చేస్తుంది శారదకు. మిథున దేవా ఇంటికి వచ్చారా వదినా అని చెప్పాను కానీ వచ్చారు అనగానే ఆయన దేవాను అల్లుడుగా అంగీకరించారు. నాకు చాలా సంతోషంగా అనిపించింది. దేవాను మిథున భార్యాభర్తలుగా అనుకున్నారు. బహుశా రేపెప్పుడో ఆ ఇంటికి నన్ను తీసుకొస్తారు, సాంప్రదాయబద్ధంగా చేయాల్సినవన్నీ చేస్తారు అని చెప్పనేసరికి పోనీలే ఇప్పటికైనా హరివర్ధన్ గారి మనసు మారింది, ఇంకా అంతకు మించి ఏం కావాలి, అన్నయ్య గారు మనసు మారింది కదా చాలు అని చెప్పాను కానీ దేవాకు చిన్న చిన్నగా దెబ్బలు తగిలినట్టున్నాయి, కొంచెం చూసుకోండి వదిన అని చెప్పాను కానీ మిథున ఉంది కదా మిథున చూసుకుంటుందిలే వదిన అని చెప్పనేసరికి అన్నయ్య గారికి తగిలాయా అని చెప్పాను కానీ లేదు, అన్నయ్య గారి మీద ఏక కూడా వాలకుండా తీసుకొచ్చారని చాలా సంతోషపడిపోతున్నారు మీ అన్నయ్య గారు అని చెప్పి మాట్లాడేసరికి సరే అని మిథున దేవా లోపలికి వెళ్ళడంతో దేవాకు వీపు మీద అది కత్తి గాయాలు ఉంటాయి. గాయాలు ఉండేసరికి మిథున వాటన్నింటికి కూడా ఆయింట్మెంట్ రాసేసరికి ఎంత గాయాలు జరిగాయి ఏంట్రా అని చెప్పాను కానీ మిథునకు మాట ఇచ్చాను కదా నాన్న, వాళ్ళ నాన్నకి చిన్న గాయం కూడా తగలకుండా తీసుకొస్తానని, ఆయనకి తగలాల్సిన గాయాలన్నీ నాకు తగిలాయి అంతే, అంతకు మించి ఏమీ కాదు, నాకు ఈ గాయాలేమీ పెద్ద లెక్కేం కాదు, ఆయనకు మాత్రం ఏం కాకుండా క్షేమంగా తీసుకొచ్చాను, అంతకు మించి నాకు కావాల్సింది ఇంకేముంది, ఏమీ లేదు, నేను హ్యాపీగానే ఉన్నాను అని చెప్పనేసరికి నాకు సంతోషంగా ఉంది. దేవా నిన్ను హరివర్ధన్ గారు మీరిద్దరిని భార్యాభర్తలుగా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పనేసరికి సరే నాన్న అని చెప్పాను కానీ అమ్మ మిథున వాడికి భోజనం పెట్టు, చేతికి కూడా గాయాలైనట్టున్నాయి అనగానే అలాగే మామయ్య గారు అని చెప్పి ఇంకా భోజనం తీసుకొచ్చి భోజనం తినిపిస్తుంది మిథున. తినిపించేసరికి దేవా లోపల తన మనసులోని మాటని ఎప్పుడు చెప్పాలా అని ఇంకా చెప్పడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కదా, ఎప్పుడు తన మనసులోని మాటను బయట పెట్టాలా అని చాలా ఆతృత పడిపోతూ ఉండేసరికి ఏంటి దేవా ఏంటి తెగ కంగారు పడుతున్నావు, నాకేదైనా చెప్పాలా అని చెప్పనేసరికి నీకేం చెప్పడం ఏంటి, ఏమీ లేదు మిథున ఏమీ లేదు అని చెప్పనేసరికి ఏమో ఏదైనా చెప్పాలేమోనని చెప్పి అనుకుంటున్నాను అనగానే ఏమీ లేదు, ఆకలేస్తుంది భోజనం పెడతావా అని చెప్పాను కానీ సరే దేవా అని చెప్పి మిథున కాస్త భోజనం తినిపిస్తుంది దేవాకు. తినిపించేసరికి నిన్ను చూస్తుంటే నాకేదో చెప్పాలి అని ఆతృత పడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ మాట మాత్రం చెప్పలేకపోతున్నావు కదా అని చెప్పాను కానీ అలాంటిదేమీ లేదు అని చెప్పనేసరికి సరే ఎప్పుడు చెప్తావో అప్పుడే చెప్పు, అప్పటి వరకు ఎదురు చూస్తాను నీ మాట కోసం అని చెప్పి ఇంకా మిథున కాస్త చెప్తుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. దేవా మిథునలు ఇద్దరూ కూడా ఒకరి కోసం ఒకరన్నట్టు ఉన్నారు కదా, మరి దేవా మిథునకు తన మనసులోని ప్రేమను ఎప్పుడు చెప్తాడు, హరివర్ధన్ మనసు మళ్ళీ మారకుండా దేవా మిథునను హరివర్ధన్ ఎప్పుడు ఒకటి చేస్తాడో, మరి వీళ్ళిద్దరి మీద ఎంత కక్ష పెంచుకున్నా దేవుడమ్మ మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తుందా, మరి దేవా మిథునని ఎలా కాపాడుకుంటారు, హరివర్ధన్ కూడా మనసు మార్చుకోకుండా దేవా మిథునతో ఎలా ప్రేమగా ఉంటాడో చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.